హలో మై డియర్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా. అందరు పికిల్స్ పెట్టాలో చాలా బిజీగా ఉండిపోతారు. సో ఇవాళ నేను మీకు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపించబోతున్నాను అనమాట. దానికోసం ముందుగా అయితే మార్కెట్ నుంచి కట్ చేసుకున్న మామిడికాయలని తీసుకోండి. మీరు అక్కడే కట్ చేస్తే మీకు ఈజీగా అవుతుందన్నమాట పని. ఈ సైజు ఉండాలి మినిమం మామిడికాయ ముక్కలు అనేవి. ముందుగా దీన్ని ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. దానివల్ల దానిపైన ఉన్న డస్ట్ కానీ ఇంకేమన్నా పోతాయన్నమాట. తర్వాత టెంక పైన ఒక లేయర్ అనేది ఉంటుందండి, సో అది కూడా రిమూవ్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు అన్ని మామిడికాయ ముక్కలకి ఇలాగే నీట్గా తుడిచేసుకొని టెంక పైన లేయర్ తీసేయండి. ఈ ముక్కలన్నిటినీ ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకోండి. తర్వాత ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా శనగ నూనె వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, 5 నుంచి 6 వరకు ఎండుమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాల దాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక బేషన్ తీసుకొని 1/2 లీటర్ శనగ నూనె పోసుకోండి. ఈ పచ్చడికి మినిమం 1.5 లీటర్ పడుతుంది శనగ నూనె. నేనైతే 3 kgs పచ్చడి పెడుతున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోండి. తర్వాత ఒక మెజర్మెంట్ గ్లాస్ అనేది మీరు తీసుకోండి. దాంతో నిండుగా మామిడికాయలు వేసుకొని ఈ విధంగా ఆ బేషన్లోకి వేసేసుకోండి. ఏ మెజర్మెంట్ కప్ అయినా తీసుకోవచ్చు. నాకైతే 6 గ్లాసులు వచ్చేసింది. తర్వాత దీన్ని బాగా పసుపు ఆయిల్ పట్టేటట్టుగా ముక్కలకి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత దానికి మూత పెట్టేయండి. తర్వాత ఇంకొక బేషన్ తీసుకొని మీరు ఇందాక ఏ సైజ్ అయితే గ్లాస్ తీసుకున్నారో మామిడికాయ కొలతకి అదే గ్లాస్కి నిండుగా కారం వేసుకోండి. కారం ఇంట్లో కారం అయితే స్పైసీ లెవెల్స్ అనేవి మరీ హైగా ఉండ మరీ లోగా ఉండ మైల్డ్గా ఉంటాయి. అదే మీరు బయట కారం అయితే కొంచెం ఒక పావు ఎక్కువ వేసుకోండి, దాంట్లో స్పైసీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. తర్వాత అదే మెజర్మెంట్ గ్లాస్తో సగభాగం వరకు అంటే 1/2 గ్లాస్ వరకు ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ అయోడైజ్డ్ సాల్ట్ వాడుతున్నాను, దీంట్లో సాల్టీనెస్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు కనుక కల్లుప్పు వేసుకుంటే ఒక పావు అంటే 3/4 భాగం వేసుకోండి. తర్వాత అదే మెజర్మెంట్ కప్తో 3/4 భాగం దాకా ఆవు పొడి వేసుకోండి. మళ్ళీ అదే మెజర్మెంట్ కప్తో 1/4 భాగం దాకా మెంతిపొడి వేసుకోండి. మెంతిపొడి ఎక్కువ వేయకండి, చేదు వస్తుంది మళ్ళా. తర్వాత తొక్క తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి కొన్ని. దీన్ని బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేటట్టుగా. ఈ విధంగా కలిసిన తర్వాత అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి కొంచెం. వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకా కలపకండి. తర్వాత మన ఇందాక కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ఈ పొడి వేసేయండి. వేసేసి దాన్ని బాగా కలుపుకోండి. కొంచెం కలిసిన తర్వాత అందులో ఇందాక 1/2 లీటర్ పోసుకున్నాము, ఇంకొక 1/2 లీటర్ శనగ నూనె అయితే పోసేసుకోండి. చూపించిన విధంగా కలిపేసుకోండి. తర్వాత కలిసిన తర్వాత ఇందాక మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపును కూడా వేసేసుకోండి. ఎవరైనా తాలింపు వేయము మేము
మాకు ఇష్టం లేదు, అలవాటు లేదు అనుకున్న వాళ్ళైతే ఇక్కడ దాకా కలిపేసుకొని తాలింపు వేయకుండా మిగిలిన 1/2 లీటర్ కూడా పోసేసుకొని మూత పెట్టేయచ్చు. ఒకవేళ తాలింపు వేసే వాళ్ళే తాలింపు వేసి కలిపి తర్వాత మిగిలిన 1/2 లీటర్ అనేది పోసేయండి ఆయిల్. పోసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోండి. మొత్తం నీట్గా కలిపేయండి, అంతే ఉప్పు కారాలు అన్నీ కలిసేటట్టుగా కలిపేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకోండి. దీన్ని ఒక 3 days పాటు కదిలికండి. ఒకవేళ మీకు ఆయిల్ కనుక సరిపోకపోతే 3rd day పోసుకోండి. చూసారా ఎంత టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి తయారైపోయింది. చూస్తే నోరు ఊరుతుంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా వస్తుంది.